గైరాజులపై ప్రజల్లో చర్చ జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నేను ముందుగా చెప్పినట్లుగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు జగన్ మినహా మిగిలిన 10 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని కూడా వాళ్ళ మీద తీవ్ర విమర్శలు. ఎథిక్స్ కమిటీలో చర్చించిన విధంగా ప్రధాన నగరాల్లో చర్చా వేదికలు నిర్వహించేలా ప్లాన్ చేయడమే కాకుండా ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి 3 ఎథిక్స్ కమిటీ సభ్యుల అభిప్రాయంపై నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. మరొక వైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ దూత్కి ఎథిక్స్ కమిటీ సూచనలు. ఇక ఎమ్మెల్యేల గైరాజులపై ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం. అసలు ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ అంశాలని, ఇది కదా ప్రధానంగా ఆలోచించాల్సింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి ఎథిక్స్ కమిటీ 6 సభ్యులను చూసిందట. మరి 11 మందిలో 6 కానీ వేటు పడితే ఇంక మిగిలేదు 5. ఇంక వాళ్ళు కూడా ఇంక ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే వేటు వేయడానికి సిద్ధపడ్డారు. వేటు వేసినప్పటికి కూడా వాళ్ళకి మళ్ళీ సింపతీలు రాకుండా ఉండే విధంగా, ప్రజల్లో అమ్మో వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, వీళ్ళకి ఇబ్బందులు జరిగిపోయిందని అనుకోకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వేటు వేయాలని ఆలోచించేస్తున్న కూటమి ప్రభుత్వం. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవనివ్వండి, ఈ రకమైన డైరెక్షన్లు ఇచ్చారు. ఎటువంటి సింపతి లేకుండా